యేసుక్రీస్తు వారి పేరిట మరి ఒకసారి శుభములు, ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ దేవుని వాక్య సందేశమును ఈ సందర్భంగా వర్ణించుటకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీ అందరికీ మనందరికీ సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము సహాయకరముగా నడిపించుట కొరకు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఆ బైబిల్లో నుండి క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకము అయిన మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుకుందాం. అందుకు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు. చాలండి దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. విన్నారు కదా, పరిశుద్ధులైన మత్తయ్య గారు యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్న శ్రమలు, శోధనలను తన వాక్యములో ఎత్తి వ్రాస్తూ ఉన్నప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసముండగా, దినాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మనుషులు లెంట్ డేస్, 40 ఫాస్టింగ్ డేస్ అని వాటిని పాటిస్తూ కొనసాగిస్తూ ఉన్న దినాలను మనం చూస్తున్నప్పుడు అసలు 40 అని ఎక్కడ ఆధారం ఉంది అంటే బైబిల్లో సుమారుగా అప్రాక్సిమేట్లీ అబౌట్ 174 సార్లకు పైనే బైబిల్లో 40 అనే ప్రస్తావనకు ఆస్కారం ఉంది బైబిల్. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో కూడా చూస్తే మరి దాన్ని కొందరు ఉపవాస దినాలుగా తీసుకున్నప్పుడు కూడా ఆయన కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా, ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆయనకు ఎవరు సాయం చేశారో తెలుసా అండి? వింత విశేషం, వండర్ ఏంటంటే పరలోకములో ఉన్న దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దే వర్ మినిస్టర్ టు జీసస్. దేవదూతలు భూమి మీద ఉన్న కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారికి సాయపడినారంట, సహాయం చేసినారంట. నేను కూడా మీతో చెప్పేది ఏంటంటే 40 దినాల ఈ ధ్యానమును కొనసాగిస్తున్న మీకు ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, కడుపులో అటు ఇటుగా ఉంటుంది, కళ్ళు తిరిగినట్లుగా ఉంటుంది, కొంత పరిస్థితి అలా ఇలా ఉంటున్నా నేనంటున్నాను, నీ దీక్షను మెచ్చి దేవుడు పరమ నుండి దేవదూతలను నీ యొద్దకు పంపాలా? చప్పట్లు కొట్టండి. దేవుడు తన దూతలను మన కొరకు సహాయకరముగా ఉండటానికి పంపాడు. అది బైబిల్లో స్పష్టంగా రాయబడిన లేఖనాన్ని చదువుతాను అంటే ఒకవేళ చదవండి. ద బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 1 verse లాస్ట్ verse 14, 1వ అధ్యాయము చివరి వచనము హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడింది. 1:14 వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? హూ ఆర్ దే? సహాయము చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆత్మలే దేవదూతలు, దేవుని కుమారులు అన్నారు కదా. మీలో ఎవరైనా దేవుని యొద్దకు వచ్చినా, ఉపవాసం ఉండినా, ప్రార్థన చేసినా, బలపడాలన్నా, స్వస్థపడాలన్నా, దేవునిలో ఎదగాలన్నా మీకు సహాయకరముగా దేవుడు ఎవరిని ఉంచాడు? దేవదూతలు ఉంచాడు. దేవునికి స్తోత్రం. అలనాడు ఆ దేవదూతల యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 40 దినాలు ఉపవాసం ఉండి శ్రమ పడుతూ, కష్టపడుతూ, భయంకరమైన బాధను ఎదుర్కొంటున్న దినాలలో ఒక పక్కేమో శాతానుడు శోధన. ఈ శోధనలో ఆకలిగా ఉంటే ఆ శోధకుడు అంటున్న మాట ఏంటో మనకు తెలుసు కదా. ఎందుకయ్యా అలసిపోతావు, ఎందుకయ్యా కుమిలిపోతావు, ఎందుకయ్యా రొప్పుతావు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని
తినొచ్చు కదా అనే ఒక శోధకుడి ద్వారా ఎదురవుతుంటే, ఒక పక్క తినొచ్చుగా అంటే తినొచ్చు అనేది నాకు తెలియదా? తినే అధికారం నాకు లేదా? ఉంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం ఏంటి? ఉపవాసం, ఫాస్టింగ్. ఈ ప్రజల రక్షణ కొరకు, ఈ బాగోగుల కొరకు, ఆ ప్రపంచవ్యాప్త మానవాళి కొరకు ఆయన శ్రమ నొందాడు. ఆ సమయంలో శోధన కూడా ఎదుర్కొంటున్నాడు. నేను అదే అంటున్నా, 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అనేక భయంకరమైన పరిస్థితులు నీకు వస్తాయి. వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకో, నీ కొరకు సహాయం చేయటానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరు వస్తారా, వాళ్ళు ఇస్తారా, ఇది పెడతారా, ఏదన్నా వండి పెడతారా, ఏదన్నా ఇస్తారని ఇటు చూడగాక దేవదూతల సహాయం నువ్వు పొందుకునే విధంగా నువ్వు ఉండాలని తెలియచేస్తూ 40ని ఆధారం చేసుకొని ఇంకా బలము చేకూర్చడానికి ఆది కాండములో కూడా ఒక మాట వ్రాయబడింది. లెట్ us open the book of Genesis chapter 7 verse 4. 7:4 చదువుదాం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులు భూమి మీద వర్షమును కురిపించెదను. అలనాడు పాపం చేసిన, దే వర్ విక్డ్ పీపుల్, విక్డ్ పర్సన్స్, పాపము చేసిన ప్రజలను దేవుడు భూమి మీద నుండి తుడిచివేయాలి అనుకున్నప్పుడు దేవుడు అంట 40 సంఖ్యను వినియోగించి వారిని నాశనం చేయటానికి ఏం చేశాడంట? 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వానను కురిపిస్తే భూమి మీద మనుషులను తుడిచివేశాడు. అంటే 40. అలాగే దాని పుస్తకం తర్వాత పుస్తకంలోనికి వస్తే ఇంకొక సందర్భాన్ని చూద్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 16 verse 35. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినచుండిరి. ఎంతకాలం? పాయింట్అవుట్ చేయాలా? యు ట్రై టు పాయింట్అవుట్ ద క్యాచ్ ద పాయింట్. 40 40 అనే మాటను చూస్తే ఇక్కడ దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆహారముతో పోషించుటకు వారిని అరణ్యములో గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు వారికంట 40 సంవత్సరాల పాటు మన్నాను కురిపించాడు. ఎంతకాలం? హౌ మెనీ ఇయర్స్, హౌ మెనీ డేస్, హౌ మెనీ చెప్పండి అంటే 40 ఇయర్స్. 40 అని మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతిదానికి ఆయన కూడా ఒక క్రమాన్ని పాటిస్తున్నట్లుగా ఒక విధానాన్ని. అందుకే చూడండి, దేవునికి ఒక విధానం ఉంది. 6 దినాలు ఆయన వింటున్నావా? 6 దినాలు కష్టపడి పని చేయవలెను. నెక్స్ట్ 7వ దినమున విశ్రాంతిగా నా యొద్దకు రావలెను. మనం ఏం చేస్తాం? తొందరలో దొక్కేస్తా ఉంటాం. గుర్తుపెట్టుకో, నీకు సాగినంత కాలము సాగొచ్చేమో కానీ నువ్వు ఆయన చేతిలో ఉన్నావని మర్చిపోతున్నావు. నీకెందుకు విశ్రాంతినివ్వాలనుకున్నాడంటే కష్టపడ్డావు గనక. కష్టపడిన ఈ దేహానికి ఒక్కరోజైనా పని పాట లేకుండా రెస్ట్ తీసుకుంటామనే ఉద్దేశంతో నీకు ఇస్తే, మనలో జీనియస్ పీపుల్ ఉన్నారు. జీనియస్ అంటే మేధావులు. ఈ మేధావి వర్గం ఏం చేస్తారో తెలుసా? ఉంటున్నారా అక్కడక్కడ ఉన్న వాళ్ళు? వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజును కూడా యథావిధిగా పనిలో కలుపుతారు. ఆయన 8 దినాలంటే బాగుండేదేమో కదా, అసలు ఇక దాంట్లో ఏముంటుంది? కానీ దేవుడు 6 దినములు పని చేసుకునవలనంటే మనం 7వ దినాన్ని కూడా పని చేస్తాం. ఇంకా వింతేంటో లోతుగా పోతే 6 దినాలు సృష్టిని చేసి 7వ దినమున ఆయన విశ్రమించినని వ్రాయబడిన మాట ఉంటే, నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అంటే పొద్దున్నే కొడవలు తీసుకొని బయలుదేరతావు, పొద్దున్న ఒక కండవ తీసుకొని బయలుదేరతావు, పొద్దున్న ఒక పూటేగానే వెళ్తావు. చెయ్యగాక వీళ్ళు ఇలా చేయటం వల్ల 40 దినాల పాటు వానను మీద కురిపించేది. సచ్చినంత పని కదా. ఒక్కరోజు వాన వస్తేనే గడగడలాడి అల్లాడిపోతున్నావు. ఏదిరా బాబు ఈ వాన నాయనా అంటాను. ఒక్క రోజుకే నువ్వు అల్లాడుతా ఉంటే 40 దినాల పాటు ఏకంగా వాన వస్తే పరిస్థితి ఏంటి? గుర్తుపెట్టుకో, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసే
తప్పిదాలే నీకు చుట్టుకుంటాయి, నువ్వు చేసే పొరపాట్లే నీ మీదకు వస్తాయి. ఇంకొక మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 13 verse 25. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి దిగి వచ్చి. చాలు. నాయకుడైన మోషే గారు కొందరిని ఆ దేశంలో ఎలా ఉన్నారు, ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారు, అక్కడ ఎలా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, అక్కడ దేశ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా అని మనుషులను పంపిస్తే వారు ఎంతకాలము ఆ ప్రాంతాన్ని చవి చూచారంట? 40 దినాలంట. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా 40 దినాలు. దేవుడు ఒక క్రమాన్నే పాటిస్తున్నాడు. మరి పోయే కాలం ఏంటంటే ఈ మనుషుడికి ఈ క్రమము బుర్రకు ఎక్కట్లా. ఒకడంటాడు, ఎక్కడున్నాయా, ఎక్కడ రాయబడినాయా అంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకున్న ఎవిడెన్స్ ఎక్కడ? ద ఎంటైర్ ఎవిడెన్స్ షుడ్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ద బైబుల్, దట్ ఈస్ కాల్డ్ ద హోలీ బైబుల్. ఈ పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకునే కదా ఏది పెట్టినా. ఇప్పుడు ఆదివారము పునరుద్ధాన దినము, దేవాలయములకు దైవ సన్నిధికి రావాలని ఎలా తెలుసు అంటే యేసుక్రీస్తు వారు మరణించి సమాధిని జయించి తిరిగి లేచిన దినమేది. కనుకనే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి దేవాలయంకి వస్తా. ఎవడు చెప్పాడు అన్నాం అనుకో, మరి నువ్వేదన్నా చెప్పు. కనుక క్రమాన్ని పెద్దలైన వారు ఆలోచించి పరిశుద్ధాత్మ ప్రభావము చేత ఏర్పాటు చేశారు. కానీ మనుషులకు ఎందుకో. ఇంకొక మాట దాని పక్కనే పుస్తకంలో నుండి 25వ అధ్యాయము 3వ వచనంలో ఒక సంఘటన వ్రాయబడింది. అబౌట్ 40 25:3 ద్వితీయోపదేశకాండం. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించి అదేంటి? సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని కొరడాలతో ఎన్ని మార్లు కొట్టారు చెప్పండి? 40 మించరాదు అని రాయబడింది కనుక ఆయనను కొట్టింది 39. అంటే దీనికి కూడా ఒక క్రమం ఉందా? పూర్వకాలంలో తప్పు చేసిన వారికి శిక్ష కొరడా దెబ్బలైతే ఆ కొరడా దెబ్బలు ఎన్నైనా కొట్టచ్చా? చచ్చేదా కొట్టచ్చా? కొడతానికి లేదు. యోధా లేకపోతే ఆ దినాన ఉన్న కట్టడి ఏంటంటే ఏ మనుషుడైనా తప్పు చేస్తే 40 దెబ్బల వరకే కొట్టొచ్చు, అంతకు మించి అంటే దానికి కూడా 40. 40. మనుషుడా, బైబిల్ నీకు క్రమాన్నే నేర్పుతుంది. ఈ విధానంలో ఉండు, ఈ విధానం పాటించు, ఈ విధానం చేయండి. మందంతా ఇట్టా ఇట్టా అట్టా అట్టా ఇట్టా వద్దు వద్దు. బైబిల్ నీ చేతిలో పెట్టిన పరిశుద్ధమైన పుస్తకం అయితే దాన్ని పాటిస్తున్న వాడు ఇలా కోట్ల కొలది ప్రజలు. మీకు తెలుసు కదా, ఘనముగా ఏలుతున్న మహారాజులు రాజులు ఉన్నారే, వీళ్ళందరికీ దిక్సూసి ఏంటో తెలుసా? బైబిలే. కాకపోతే వాళ్ళు చేత్తో ఇట్లా పట్టుకోరు. వాళ్ళకి తెలుసు. ఎందుకు? రాజ్యాంగం రచించబడింది దీని నుంచే, పెద్ద పెద్ద చట్టాలు పుట్టింది దీని నుంచే. ఎందుకంటే బైబిల్ నువ్వు నేను ఇలా నాడు వచ్చిన వాటన్నిటికన్నా ముందు రాయబడిన పుస్తకం బైబిల్. 2000 సంవత్సరాలు అవుతుందని యేసుక్రీస్తు వారి గురించి మనం అంటే అది క్రొత్త నిబంధన అంటే మరి దానికి ముందు పాత నిబంధన ఉందిగా. ఇలా కొన్ని వేల సంవత్సరాల క్రితము రాయబడిన మా వెలుగులోకి వచ్చిన యేసుక్రీస్తు వారు అందించిన పుస్తకాన్ని మనుషులు ఇలా ఆధారం చేసుకొని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరూ చెప్తారు కూడా, ఒప్పుకుంటారు కూడా. అందుకే బైబిల్ని చేత పట్టుకుంటే సొన్నైనా పొల్లైనా తప్పిపోదన్నారు. ఎవడు తప్పు పెట్టగలిగిన వాడు అంటున్నారు. ఇవాళ కొంచెం మేధాశక్తి పెరిగినవాడు అంత తప్పు అంటున్నారు, బూతుల పుస్తకం అన్నారు, అన్ని రాయబడినవన్నీ అంటున్నావు. కానీ నిరూపణ చేయదా? నిరూపణ చేయి. దీంట్లో ఏదైనా తీసేయడానికి ప్రయత్నం చేయరా? నీ వలన కాదు, తప్పు అంటానికి అంటున్నావు. తప్పో కాదో నీకు తెలుసు. ఎందుకో తెలుసా? ఒకవేళ తప్పు అంటున్నా మీ ఇంట్లో నుంచే రైట్ అన్నవాడు పుట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలా ఎంతమందిని చూస్తున్నాం, కులాలకి మతాలకు అతీతంగా ప్రభువే నిజమైన దేవుడని ఎలుగెత్తి చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారండి? కేవలం క్రిస్టియన్సేనా? కాదు. తనివి చూస్తే గొప్ప జ్ఞానం ఉన్న సంపుటికి అని చెప్పి ఆర్ఆర్కే మూర్తి గారు తీసుకొని 48 సంవత్సరాల పాటు రేడియోలో బ్రాహ్మణ కుటుంబంలో
పచ్చి నిష్ణాత కుటుంబంలో పుట్టినవాడే 48 సంవత్సరాలు రేడియోలో అనర్గళంగా బైబిల్ని ఇవ్వలేదా? ఆయన ఒక దీక్ష పూనాడంటే ఏంటో తెలుసా? ఈ బైబిలే లేకుండా చేస్తా, ఈ బైబిల్లో రాయబడిన మాటలు అంతా అట్లా ఇట్లా అని అంటా ఉంటే నిజంగా ఆ బైబిల్ జోలికి ఆయన పోతే అంట ఆయన ఒక దినాన సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ బైబిల్ ఆయన పట్టుకుందంట. చప్పట్లు పెట్టండి. ఎందుకని ఆయన మేధావి గనక బైబిల్లో ఏదో తిరగేద్దాం డామ్ డీమ్ ఏదో అట్ట చేసి ఇటు చేసి అంటే అనుకొని ఆయన ప్రయత్నం చేస్తున్న దినాలు బైబిల్లో ఉన్న వాక్యం ఆయన పట్టుకుంటే ఆ బైబిల్ ఆయన పట్టుకొని 48 సంవత్సరాలు రేడియోలో చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్ఆర్కే మూర్తి గారు తెలియని వారు ఎవరున్నారు? సాయంత్రం 7 గంటలు అయిందంటే ఆయన కొరకు లక్షలాది మంది రేడియో కాడ అలాగే కూర్చొని వాక్యం అంటారు. ఎవరాయన? ఈజ్ ఏ పచ్చి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి. ఇలా ఎంతో మంది ఉన్నారు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. కనుక నువ్వు అనగానే నేను అనగానే తప్పు కాదు, ఒక సీక్వెన్స్ అనేది ఉంది. కనుక ఇంకా తెలుసు 40 సంవత్సరాలు పరిపాలించిన రాజులు ఉన్నారు. 40 కరెక్ట్గా. మొదటగా సౌలు గారు, రెండవదిగా దావీదు గారు, మూడవదిగా సొలొమోను గారు. ఇలా ఉన్నారు. ఇంకొక ఆయన కూడా ఉన్నారు, మీరు చదువుతారంటే చదవండి. రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ ముగ్గురు రాజుల సరసన 4వ రాజు కూడా 40 సంవత్సరాలు పరిపాలించినట్లుగా బైబిల్లో ఉంది. We should find from the second book of Kings chapter 12 verse 1. 12:1 రాజుల 2వ గ్రంథం. యోబు ఏలుబడిలో 7వ సంవత్సరం అందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు. చూడండి, వారి పరిపాలనకు కూడా 40 లెంట్ డేస్కే 40 అని ఒకవేళ నువ్వు అనుకుంటే పరిపాలన చేసే రాజులు కూడా 40 సంవత్సరాలు. They ruled about 40 years. సీక్వెన్స్ చూస్తున్నారు కదా. ఇంకొక మాట కూడా చదువుతానండి, చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట ఈ సందర్భంగా మరి ఉపవాసమునకు సంబంధించి మనం చెప్పుకుంటున్నాం కనుక అక్కడ కూడా ఒక మాట వ్రాయబడింది. ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 3 verse 4. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు. ఈ మాట చూడండి, ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని. ఎన్ని దినాలకి? చూడండి, ఆయన దేవుని ఆత్మ ద్వారా పంపబడితే మొదట వెళ్ళటానికి సాహసం చేయకుండా వెళ్ళాల్సింది నినివే పట్టణము. అయితే ఆయన తార్షిషు అనే పట్టణానికి వెళ్తే దేవుడు మరలా అక్కడి నుంచి ఎత్తి సముద్రంలో పడైతే కొట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఎక్కడ కక్కబడ్డాడు? నినివే పట్టణం ఒడ్డున కక్కబడితే అక్కడ నుంచి లేచి ఒక రోజంతా ప్రయాణం చేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వినండి హో, ఇక 40 దినాలకు మీ ప్రాంతానికి ఒక దుర్గతి రాబోతుంది, కష్టం రాబోతుంది, వ్యాధి రాబోతుంది, దేవుని శాపం రాబోతుంది. వింతేంటో చెప్పనా దేవుని బిడ్డలారా? ఆ మాట విన్నప్పుడు ఆ ఊరు ప్రజలు తిరస్కరించరా? ఏం చేశారన్న తర్వాత మాటలో మనం చదివితే ఆ దేశాన్ని, నినివే పట్టణాన్ని, దేశాన్ని ఏలుతున్న రాజు సైతము గోనె పట్ట కట్టుకొని రాజవస్త్రాలు తీసి బూడిదలో కూర్చొని 3 దినాల పాటు ఉపవాసం ఉండి ఆ దేవుణ్ణి వేడుకోలేదా? 40 సంవత్సరాలు దుర్గతి కలుగుతుందని ప్రవక్త ప్రకటించలేదా? ఆ మాట విన్నవారు దేవుని వేడుకోలేదా? విన్న దేవుడు వారి దుర్గతి నుండి తప్పించలేదా? నువ్వు కూడా ఉపవాసం ఉంటున్నావా? నీ క్రమాన్ని పాటించు, నీ క్రమాన్ని జాగ్రత్తగా పాటించు. నీ క్రమంలో తూట్లు పొడుచుకోగాక. మధ్యలో ఫంక్షన్ వచ్చింది, జాగ్రత్త. మధ్యలో ఫుడ్ పెట్టేవాళ్ళు వస్తారు, జాగ్రత్త. మధ్యలో చావు కబురు వచ్చింది, జాగ్రత్త. మధ్యలో ఇంకొకటి వచ్చింది, జాగ్రత్త. ఏదైనా రాని నీ దీక్షే ముఖ్యం. ఏదైనా నువ్వు తీసుకున్న నిర్ణయం నీకు శిరోధార్యం. ఏదైనా వస్తుంది, రాకున్నట్టు యేసుక్రీస్తు వారు కూడా ఉంటే వెంటనే ఆయనకి ఏమొచ్చింది? శోధన వచ్చేసింది. వస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కానప్పుడు దాన్ని చెడగొట్టడానికి ఆ రోజే సమర్థవంత వచ్చింది. ఏం చేయాలి? ఆ రోజే పెళ్ళి వచ్చింది, ఏం చేయాలి?
ఆ రోజే చావు కబురు వచ్చింది, ఏం చేయాలి? ఆ రోజే ఊరు ప్రయాణం వచ్చింది, ఏం చేయాలి? ఆ రోజే చర్చి అగ్గొట్టే టైం వచ్చింది, ఏం చేయాలి? ఆ రోజు అంటే నీవు తీసుకునే నిర్ణయంలో సాగుతున్నప్పుడే ఆట్లు పోట్లు అనేకం వస్తాయి. అయినా నువ్వు దానిని సాధించడానికి ప్రయత్నం చేస్తే నీకు సహాయం చేయడానికి ఎవరున్నారు? పైనుండి దేవదూతున్నారు. దేవునికి స్తోత్రం. మరి కొనసాగిస్తున్నావా? నీ దీక్షను ముందుకు కొనసాగిస్తున్నావా? నీ దీక్షను కొనసాగించడానికి నువ్వు తీసుకున్న నిర్ణయమే. లూకా శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. ద బుక్ ఆఫ్ లూక్ రిటన్ బై డాక్టర్ లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు లూకా గారు రాసిన సువార్త. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి, విన్నారు కదా, ఆత్మచేత నింపబడిన ఆయనకు కూడా శోధనే. 40 దినాల్లో మనం ఈ రోజు వరకు బాగున్నాం అనుకుంటాం. అంటే అప్పటి వరకు ఆత్మ నడిపిస్తా ఉంది. అమ్మా 5 రోజులు అయిపోయిందయ్యా, వీళ్ళకి 5 రోజుల 5 రోజులు అయిపోయిందయ్యా, 6 రోజులు, అమ్మయ్య 2 వారాలు అయిపోయిందయ్యా, ఇంకెంత ఒక 10 రోజులు కూడా లేదు అనుకుంటున్న తోడనే వెంటనే వచ్చింది ఒక భయంకరమైన పరిస్థితి. ఇదిగో వింటావా, నిన్న మీ అబ్బాయికి ఇట్లా యాక్సిడెంట్ జరిగింది. అమ్మో నాయనో, ఇటు పక్కేమో దీక్ష, అటు పక్కేమో ఆ కబురు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే నేను అంటున్నా, అలాంటి సమయంలో దేవుడు తన దూతను పంపించే విధంగా నువ్వు ప్లాన్ చేసుకో. అంటే నీ రాక ఆయనకు నచ్చాలా, నీ పోక ఆయనకు నచ్చాలా, నువ్వు తీసుకున్న నిర్ణయం ఆయనకు నచ్చితే దేవుడు అంట నీకు అది ఆటంకం రాకుండా తప్పిస్తాడంట. దేవుడు ఎవరండి? తప్పించేవాడే కదా. దేవుడు నిన్న ఆ పరిస్థితిలో పోకుండా తప్పిస్తాడంట. నువ్వే కష్టతరంగా మాట్లాడి కష్టతరంగా వచ్చి కష్టతరంగా వెళ్తుంటే నిన్ను సులువు వదిలేస్తాడంట. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయం కొనసాగించడానికి నిన్ను ఎవ్వరూ బలవంత పెట్టరు. నేను అంటున్నాను ఒకే మాట, అసలు ఉపవాసం ఎందుకు? వై ఫాస్టింగ్? ఉపవాసం ఎందుకు? యేసయ్య ఉండమన్నాడా? చెప్పండి, ఉపవాసం ఎందుకంటే మన కొరకే, నా కొరకే. ఫాస్టింగ్ ఈజ్ ఫర్ మై సెల్ఫ్, ఫాస్టింగ్ ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంతే, నాట్ ఫర్ గాడ్ సేక్. దేవుని కొరకు కాదు కదా. సిలువ మోస్తూ పడుతూ లేగుస్తున్నప్పుడు తనను ఏడుస్తున్న అమ్మలను చూసి, అక్కలను చూసి ఏమన్నాడు? అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు, చెప్పండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఏంటది? వాట్ కైండ్ ఆఫ్ కంపాషన్ ఈస్ దట్? కొడుతున్న వారిని చూసి ఏడవకున్నట్టుంటారు, రక్తం కారుస్తున్న వారిని ఏడవకున్నట్టుంటారు, హింస పెడుతున్న వారిని, హింస పడుతున్న వారిని చూసి ఎవరైనా ఏడుస్తారు కదా. ఏడుస్తున్న వారిని గురించి అంటున్నాడు, ఓదారుస్తూ, నా కొరకు ఏడవకండి. అంటే నీ కొరకే ఉపవాసం, నీ కొరకే శ్రమ, నీ కొరకే అది, నువ్వే దాన్ని కొనసాగించు, నా కొరకే. అందుకని ఉపవాసం ఎవరంటే యేసయ్య కొరకు ఉపవాసం ఉండాలని అనగాకండి. ఇట్స్ ఎ మిస్టేక్. నీ కొరకు, నీ సమస్య కొరకు, నీ గర్భఫలం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ వ్యాధి కొరకు, నీకున్న అనేకమైన వాటిని పోగొట్టుకోవటానికి జయమిచ్చే మార్గం ఉపవాసం. అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటి అని ఒకవేళ పరిశీలన చేస్తే, ఉపవాసం అనగా దేవునికి దగ్గరవుట. ఏంటండి? దేవునికి దగ్గరవుట. దేవునికి దగ్గర అంటే కడుపు మార్చుకొని దేవుని దగ్గరకు వస్తే కడుపు నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆకలి కొని నువ్వు వస్తే ఆయన దేవదూతల ఆహారముతో, ఇందాక మనం చదివాం కదా, వారిని అరణ్యములో 40 సంవత్సరాల పాటు ఏం పెట్టాడంట? మన్నా అనే దేవదూతలు భుజించే ఆహారాన్ని పెట్టి వారిని పోషించిన దేవుడు నీ విషయంలో కూడా సహాయం చేస్తాడు. 40 days, 40 years, 40 అంటున్నావు కనుక మరి ఈ సమయంలో కూడా మీరు ఈ 40 దినాల ఉపవాస దీక్షను కొనసాగిస్తున్న వారు ఎవరైనా ఉంటే మీ దీక్షను కంటిన్యూ చేయి, క్యారీ ఆన్, కంటిన్యూ చేయి. నీకు సహాయం చేయడానికి దేవుడు పైనుండి సహాయం చేస్తాడు. అపోస్తుల కార్యములు 1:3 కూడా ఒక మాటను చదువుదాము. సహాయం చేయటానికి దేవుడు ఉన్నాడు. నీ దీక్ష ఆయనకు నచ్చితే చాలు, నీ ప్రవర్తన ఆయనకు నచ్చితే చాలు. 1:3 తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు. చాలు, విన్నారు కదా, 40.
యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించిన తర్వాత భూమి మీద ఎంతకాలం ఉన్నాడు అంటే, యు హ్యావ్ ఎన్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1:3. ఏంటి? భూమి మీద ఎంతకాలం ఉన్నాడు? 40 దినాలు ఉన్నంట. చెప్పండి కూడా చూసారండి. ఆయన భూమి మీదకి వచ్చి బతికున్నప్పుడు ఎంతకాలం ఉపవాసం ఉన్నాడో 40 అని మనకు అర్థమైంది. చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఎంతకాలం ఉన్నాడు? చూసారా సీక్వెన్స్? చూసారా? 40 ఆయన కొనసాగిస్తుండగా నీ జీవితంలో కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం మరి ఎలాంటిదైనా దానిని కొనసాగించు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తోడుకుంటాడు. ఇంకొకటి చెప్పరా, నువ్వు చేసే దీక్ష ఆయన దృష్టిలో పడితే 20వ రోజుకే వచ్చేస్తుంది జవాబు. మొదటి రోజుకే వచ్చింది జవాబు. నీకు తెలుసో లేదు? ఇన్ని దినాలను నువ్వు పాటిస్తూ ఇది నెరవేరాలంటే ఒక చల్లనైన వార్త. ఇందాక మనం వింటున్న సాక్ష్యంలో దేవుడు కనపడి ఇట్లా తప్పించాను, చాలు. తప్పించడానికే తప్పిస్తానికి దేవుడు సూచనగా చూపించాడు, అంతే కదా. ఇది రాయిపోతున్నావు అనుకో, ఏదో పరీక్ష నేను కూడా రాస్తున్నట్టుగా నాకు కనపడిందంటే నువ్వు పాస్ అవుతున్నావు అని అర్థం. ఎవరో చిన్న పిల్లోడు కనపడుతున్నా అంటే అర్థమైందంటే నువ్వు రాబోయే దినాల్లో గర్భవతి అవుతున్నావు అని అర్థం. నీ దీక్ష ఆయనకి నచ్చితే దాని సిమ్టమ్స్ ఏం చేస్తాడో తెలుసా? కొత్త దంపతులకు వెళ్తున్నారంటే అర్థమైంది, వాళ్ళు ఎందుకు నాకు కనపడ్డా, నాకు పెళ్లి కాలేదంటే అర్థమైంది, నువ్వు కూడా తొందరలో కొత్త పెళ్లి గుతులు కాబోతున్నావు అని అర్థం. తెలుసుకో విధానం. దేవుడు ఎవరంటే మనల్ని ఎరిగినవాడు కనుక మనకు తగినన్ని విధాలుగా దానిని బయలుపరుస్తూ ఉన్నాడండి బాబు. సృష్టి మొదలుకొని ఈ దినం వరకు ఆయన అనేక దర్శనాలను మనం బాపట్లో చూస్తాం. ఎన్ని దర్శనాలు, ఎన్ని మాటలు, ఎన్ని ఆశీర్వాదకరమైన మాటలు. ఇప్పుడు 3వ పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అక్కడ 2 పుస్తకాలు ఆల్రెడీ, 2 books వర్ ఆల్రెడీ ప్రింటెడ్ అండ్ 3rd book ఈజ్ టు బి ప్రింటెడ్. 3వ పుస్తకం కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. అంటే ఎన్ని 2 పుస్తకాలంటేనే ఎన్ని, 3 పుస్తకాలంటే ఎన్ని, అన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడంటే నీకు కూడా చేస్తాడు. ఎప్పుడో తెలుసు, నువ్వు ఆయనకు నచ్చితే చాలు. నీ దీక్షను తూట్లు పొడుచుకోగాక, నీ దీక్షకు వెనక తిరిగి చూడగాక. ఆకలేస్తుంది, సమస్య వస్తుంది, ఊరు ప్రయాణం వచ్చింది, ఎదుటోళ్ళు వచ్చి రారా కొంచెం చిన్న పనులు రారా, ఇయ్యాలి, నువ్వు రోజు వెళ్తావు కదరా, ఈ చివరి ఆదివారం కూడా నువ్వు రా అంటాడు. ఏం చేయాలి? దానికన్నా ముఖ్యం ఇది ముఖ్యం. అయ్యా ఏమనుకోగాక, అది కన్నా ముఖ్యం, ఇది నాకు చాలా ముఖ్యం. నువ్వేమనుకున్నా ఏమనుకోకపోయినా నేను నా యేసయ్యకి ఇచ్చిన మాటను నేను తూట్లు పడిచి నా దీవెని నేను పోగొట్టుకోలేను. నువ్వు ఎంత ఇస్తావు? మా ఇస్తే కొంత ఇస్తావు, కానీ నా దేవుడు ఇచ్చేది నాకు జీవితకాలం ఆశీర్వాదంగా ఉంటుందని నేను రాను అని చెప్పగలిగితే దేవుడు మీతో వస్తాడు. ఆయన ఏమో చివాట్లు పెట్టి వెళ్ళిపోతాడు. ఆయన ఏదో బాధపడతాడని ఆయన ఏమంటే వెళ్తే మరి దేవుడు ఏం చేయాలా? ఇప్పుడు ఆయన ఏమైనా దీవెని ఇస్తాడా? పని చేసావు కనుక అన్నం తిని కూలి తీసుకొని పో, అయిపోయా, నమస్తే ఎవడు నువ్వు తర్వాత. కానీ మన దేవుడు ఎవరు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటానన్న దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడు, ఉండి తీరుతున్నాడు, ఇప్పటికీ ఉంటున్నాడు. అలనాడు మన పితరులతో ఉన్నాడు, ప్రవక్తలతో ఉన్నాడు, ఇలనాడు మన అమ్మా నాన్నలతో ఉన్నాడు, ఈ దినాన మనతో ఉన్నాడు. నెక్స్ట్ జనరేషన్ అయినా మన పిల్లలతో కూడా ఉంటాడు. ఎప్పుడు ఈ క్రమం ఇంకొకటి చెప్తున్నా చూడండి. అలనాడు వారు దానిని పాటించారు, ఆ క్రమాన్ని తర్వాతి వారికి నేర్పారు. ఇలనాడు మనము నేర్చుకున్నాం, మనం నేర్చుకున్న దాన్ని తర్వాత వారికి మనం చూపిస్తా ఉన్నాం. వారు కూడా నేర్చుకుని దాన్ని ఆచరించి పాటించినట్లయితే దీవెన పరమ నుండి దిగిద్ది. వింటున్నారా? దుమ్మా కొట్టగాకండి. దేవునికి ఒక్కొక్కసారి నమస్తే, ఒక్కొక్కసారి వెల్కమ్ చెప్పగాక. దయచేసి ఆయన దృష్టిలో నువ్వు అందుకే బైబిల్ అంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి దీవెనలు మెండుగా? అంతే. ఆ నమ్మకమైన జాబితాలో నువ్వు ఉన్నావా? ఎందుకు యేసయ్యకి ఇలా ఒక్కొక్కసారి ఇట్లా అంటున్నారు? అర్థం చేసుకోండి. సరే, నేను చెప్పాల్సుకున్న విషయాన్ని చెప్పి ముగిస్తున్నాను. మీరు తీసుకున్న నిర్ణయంలో సాధించి తీరాలి. సాధించి తీరాలంటే నువ్వేమి మిగతా ఏ దక్షిణలో ఏం చేయగలవు? నీ క్రమాన్ని నువ్వే క్రమంగా పాటించు.
నీ దీక్షను నువ్వే క్రమంగా కొనసాగించు. ఏ నిర్ణయం తీసుకున్నావు? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలని నువ్వు నిర్ణయం తీసుకుంటే దాన్ని నువ్వే పాటించుకో. ఇట్లా మధ్యలో అట్లా మధ్యలో టీ అనో టిఫిన్ అనో 2 ఇడ్లీ అనో పూట అన్నం అనో ఇట్లా అంటున్నావు అనుకో, అది నీ ఇష్టం, అది దేవుని ఇష్టం కాదు. నీ ఇష్టాన్ని నువ్వేం చేయాలి? అప్పుడప్పుడు భోజనాలు వస్తాయి, అప్పుడప్పుడు అక్కడ బిర్యానీ పెడతారు, అప్పుడప్పుడు అక్కడ దమ్ పీసులు వేస్తూ ఉంటారు. ఏం చేయాలి? ఎవడి దగ్గర అక్కడ దూరే ఎవడి దగ్గరకు వెళ్ళేవు, లేనిపోయింది. నీ దీక్షను భంగపరుచుకునేది నీ చేతిలో ఉంది, కొనసాగించేది నీ. కొంతమంది మటన్ లేకపోతే కొంతమంది మాంసం తినరు, నీ ఇష్టమే. మాంసం తినమని నేను చెప్పను, తినకూడదని చెప్పను, నీ ఇష్టమే. తినకూడదని ఎవరు అంటారు? తిను. తినకూడదని నువ్వు అనుకున్నావు, తినగాక. ఉండాలనుకున్నావు, ఉండాలనుకుందా నువ్వే కనుక ఉండి తీరాల్సింది నువ్వే. మధ్యలో పుల్లయటానికి నేను వస్తా, మధ్యలో పుల్లయటానికి చిరంజీవి వస్తాడు, మధ్యలో పుల్లయటానికి ఒక్కోసారి ఆయన వస్తాడు. ఏం చేస్తాడు? నేను ఎట్టయినా పడగొడతాను. పడపోగాక. నేను ఇలా ఉన్నానని మా ఇంటికి ఎప్పుడు రానోడు ఇవాళ వచ్చాడా, ఇవాళ ఖచ్చితంగా 1000 రూపాయలు ఇస్తానని అంటున్నాడు అంటేనే నా దీక్షకి ఏదో పోటీ పడవటానికి వచ్చాడని చెప్పి ఆయనకి సున్నితంగా 1500 ఇచ్చినా నేను రాలేకపోతున్నా అని చెప్పి పంపించాను. 1500 ఇచ్చినా రావా? అవును. ఆశ్చర్యసగితాడైన దేవుడి చేతిలో నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నా కనుక ఈరోజు నేను రాలేనని చెప్పగలిగితే దేవుడేమో సంతోషిస్తాడు, ఆయనేమో ముఖం మార్చుకొని వెళ్ళిపోతాడు. నా మాట అనగా దేవుని పేరట నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు తీసుకున్న నిర్ణయం ఎలా సాగుతుంది, ఎలా సాగించుకుంటున్నారు, ఎలా సాగించాలనుకుంటున్నారు, అది మీ చేతిలో ఉంది కనుక నేను మిమ్మల్ని దీవిస్తున్నా. విజయీ భవ. విక్టరీ ఈజ్ యువర్స్. దేవుడు మీకు తోడై ఉంటాడు తప్పకుండా. అలనాడు యేసయ్యకే తోడై ఉండి తన దూతలను పంపించి తోడుగా ఉండి 40 దినాల పాటు ఆయన స్ట్రెంగ్త్ చేసిన దేవుడు నిన్నెందుకు ధైర్యపరచడు? నచ్చు, ఆయన దృష్టిలో పడు, కొనసాగించు, నువ్వు అనుకున్నది సాధించు. వివాహమా? ఖచ్చితంగా. పిల్లలా? ఖచ్చితంగా. ఉద్యోగమా? ఖచ్చితంగా. ఆరోగ్యమా? ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? మిగతా మెథడ్ ఏమీ లేదు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇంక మనకేమి లేవు. వీటిని నువ్వు గదిలో రంగరించి చేస్తా ఉంటే పైనుండి దేవుడు ఏమంటాడా? భక్త, ఏమి నీ కోరిక అన్నట్లుగా దేవుడు వచ్చి నిన్ను మెచ్చి నీకిచ్చి పరమునకు ఆయన పోతాడు. ఇచ్చిన దాంతో నువ్వు సంతృప్తి పడతావు. అలా నీ దీక్ష కొనసాగాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు యేసుక్రీస్తు వారి పేరటనే ముగిస్తున్నాం. దేవుడి వాక్యానికి ముద్ర వేసి దీవించును గాక.